హాయ్ గైస్, ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న మొక్కలు చూపించేస్తాను రండి. ఫస్ట్ వచ్చేసి గులాబీ చెట్టు మాట. గులాబీ చెట్టుకి నీళ్ళు ఎక్కువైపోయినాయి. గులాబీ చెట్టు. నెక్స్ట్ వచ్చేసి రెడ్ మందార్. నెక్స్ట్ వచ్చేసి వైట్ మందారం. నెక్స్ట్ వచ్చేసి లైట్ పింక్ ఫ్లవర్స్. అండ్ దీంట్లో ప్రత్యేకత కాడకి ఎక్కువ పూలు అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసేసరికి దానిమ్మ చెట్టు మాట. ఇది చాలా పెద్ద పెద్ద కాయలు అయ్యి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి లవంగ మొగ్గ చెట్టు. అండ్ చాలా క్యూట్గా అండ్ బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్. ఈ ఫ్లవర్స్ అందరికీ తెలిసినవే, ఇంకెందుకు చెప్పడం రండి. నెక్స్ట్ రెడ్ మందారే, కానీ దానికి దీనికి చాలా డిఫరెన్స్. నెక్స్ట్ అండ్ ఇది వచ్చేసి మల్లెపూలు. ఇదిగోండి, దీన్ని చూస్తే అన్న గుర్తుపడతారు, మొగ్గ మల్లెపూలు. నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇలా ఐ లవ్ యూ గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి పింక్ ఉంటాయి, రెడ్ ఉంటాయి. ఇవి రెండు కలిపి వచ్చి చెట్టు ఇక్కడ ఉంది. అండ్ పింక్ రెడ్ కలిపి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ అండ్ ఇవి వచ్చేసి పర్పుల్ కలర్ చెట్లు చాలా ఉంటాయి. ఇది జామ చెట్లు ఉన్నాయి కింద. అండ్ ఇది వచ్చి పర్పుల్ కలర్. అండ్ ఇది వచ్చేసి ఎల్లో కలర్ చెట్టు. అండ్ సూపర్ డూపర్ ఫ్లవర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మందార చెట్టు. చిన్న చిన్న మందారాలు చూపిస్తాను రండి. ఇదిగోండి మందారం. ఇలా మొహం తిప్పే. అండ్ చూసారా, చిన్న మందారం క్యూట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అందరికీ తెలిసిన బొబ్బాసి చెట్టు, సీతాఫలక్కాయ చెట్టు. బొబ్బాసి చెట్టు మాట. నెక్స్ట్ అక్కడ చిన్న చిన్న పూలు అవి ఉన్నాయి. ఇది శివుడికి పెట్టుకుంటారు ఇష్టంగా. అండ్ ఇది బొబ్బాసి చెట్టే. ఇలా వచ్చేస్తే ఇవి ఎలాగా నెక్స్ట్ ప్లాంట్లో వస్తాయి. ఇవి ఎలా ఉంటాయో రండి, ముందుకు వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్న చూడండి, ఇది గుత్తు ఇలా ఉంటుంది. ఇలా వచ్చేస్తే ఇవి ఏమి ఉండవు, జస్ట్ అలా లుకింగ్కి ఆకులు పీకులు మాత్రం. నెక్స్ట్ ఇలా వచ్చేసేసరికి ఇది బొబ్బాస్కాయ కాదు, ఇది వచ్చేసి మనకి దీన్ని ఏమంటారు, స్టార్ ఫ్రూట్ అన్నమాట. స్టార్ ఫ్రూట్ మనకి. నెక్స్ట్ ఇక్కడికి పోయండి, ఇదంతా తమలపాకు. నీళ్ళు పోస్తూ ఉంటుంది తమలపాకుకి. కరివేపాకు అండ్ మందారం. నెక్స్ట్ ఇది వచ్చేసి చిన్న చిన్న పూలు వస్తూ ఉంటాయి కదా వైట్ కలర్లో, అవి. అండ్ ఇదంతా కూడా చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇవన్నీ కూడా చెట్లే మనకి. అండ్ ఇలా వచ్చేద్దాం రండి. అండ్ ఇది మందారం. ఇది స్కిన్ కలర్ మందారం. మీకు ఎక్కడ చూపించాలి, మందారాలు లేవు. ఇదిగోండి, వాడిపోయిన మందారం ఒకటి ఉంటే చూపిస్తున్నాను. అది కుదిరింది అక్కడ మందారం ఉంది చూడండి, అది మందారమే. అండ్ ఇది వచ్చి వేరే గుత్తు మందారం. అండ్ ఇదంతా వచ్చేసరికి చిన్న చిన్న ఆకులు కట్ట ఉంటాయి. అండ్ ఇలా రండి. అండ్ ఇలా అయితే మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఫ్లేవర్ అలా ఉంటుందో అది మందారమే అన్నమాట. అది మందారమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న వైట్ ఫ్లవర్స్. దీని రేఖలు చూస్తే ముద్దు పెట్టుకోవాలని ఉంటుంది, కానీ ముద్దు పెట్టుకోగలరు. అండ్ ఇవి వచ్చేసి వైట్ బంతి పూలు, మేరీగోల్డ్ బంతి పూలు, వైట్ మేరీగోల్డ్. అండ్ అవి అయితే క్యాప్చర్ చేయక్కర్లేదు, జస్ట్ అలా చూపిస్తుంటూ వచ్చేస్తున్నాను. సన్నజాజి స్మెల్ చూస్తే కానీ చెప్పలేను. సన్నజాజి. అండ్ ఈ ముగ్గు కూడా నేనే పెట్టాను. అండ్ ఇది కూడా. అండ్ అన్ని రకాల మందారాలు చూసుంటారు. పింక్ కలర్ చూడండి, పింక్ కలర్ మందార పువ్వులు. నెక్స్ట్ వచ్చి ఉత్తి బేబీ దాన్ని చెట్టు, జస్ట్ బుషెస్ వాళ్ళు చెప్తుంటే. అండ్ ఇది వచ్చి కోనం పువ్వు. సో నేను చిన్నప్పుడు వచ్చి ఇలా తీసుకుని వెనకాల
సక్ చేసేదాన్ని, అప్పుడు హనీ లాగా వచ్చేది. సో నెక్స్ట్ మై ఫేవరెట్ ప్లేస్ అండి, మా ఫేవరెట్ ప్లేస్. ఇప్పుడు దాకా చెప్పింది కూడా నేనే. స్వీట్ వాయిస్ వచ్చింది, మళ్ళీ స్వీట్ వాయిస్ రావడానికి టైం పడుతుంది. అండ్ ఇవి ఏంటి, పిచ్చికాయలను అనుభవించకండి. ఇవి వచ్చేసి జాక్ ఫ్రూట్స్ విత్తనాలు కనిపిస్తూ ఉంటాయి. లైట్ పింక్ ఫ్లవర్స్ మాట. ఇవి వచ్చేసి విత్తనాలు చూపిస్తాను రండి. ఇదిగోండి విత్తనాలు. నెక్స్ట్ వచ్చి మీకు ఎల్లో చూపిస్తాను. అండ్ ముట్టుకుంటే ఇవి చాలు, ముట్టుకుని జస్ట్ ఇలా అనగానే పోతాయి. అండ్ ఇవి సీడ్స్. నెక్స్ట్ అండ్ ఇక్కడ వంకాయ చెట్టు చూడండి. ఇదిగోండి వంకాయ చెట్టు. అప్పుడు ఇక్కడ వంకాయ వచ్చిందండో, చూడండి వంకాయ. దీన్ని కోసుకుని కూర వండుకుంటే మస్తు అనిపిస్తుంది. ఇదంతా వంకాయ పాదు. ఓకే, ఇది మాట మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. అంతా చూసేసారు, ఊరంటే చెట్లు అంతా చూసేసారు కదా. బాయ్.